టెక్నాలజీ పరంగా ఇటువంటివి కొత్త ఇన్నోవేషన్స్ చేసిన సందర్భంలో వాటిని ట్యాంపర్ చేసే ప్రయత్నం వాటి ఫైర్ వాల్ ఏదో పెట్టుకొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో కొత్త టెక్నాలజీస్లో సైబర్ వాల్ చాలామంది ఎంటర్ అయిపోవడం, మన అకౌంట్స్లో చాలా సెక్యూర్గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయడం లాంటివి చూస్తూ ఉన్నాం. సో 2019లో దీన్ని ట్యాంపర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. 17లో మార్చారు కాబట్టి. సో 24కి వచ్చేసరికి ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోయారేమో. హ్యాక్ 2013లో మార్చారు. 14 సార్వత్రిక ఎన్నికల ముందు. సో ఇప్పటికి వచ్చేసరికి 10 ఏళ్ళు అయిపోయింది కదా, అవే వాడుతున్నారు. వాటిని ఎలా చేయొచ్చు అనే దానిపైన వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామింగ్ చేసి, ఎక్కువ డిజైన్ చేసి, ఎక్కువ ఆలోచించి ఏమన్నా చేశారేమో. సార్ దాంట్లో ఏమి లేని దాన్ని మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా దేన్నైనా కూడా ఇప్పుడు అరౌండ్ 98-2000 టైంలో ఒక పాతకాలం కంప్యూటర్ డాస్ బేస్డ్గా పనిచేసే కంప్యూటర్ ఉందనుకోండి. ఆ డాస్ బేస్డ్గా పనిచేసే కంప్యూటర్ని వాట్ స్టార్ లేకపోతే కనుక లోటస్ అని చెప్పి 1 2 3 అని ఇలా ఉండే దాన్ని తీసుకొచ్చి ఆ ముందు పెట్టి దీన్ని హ్యాక్ చేయండి అంటే కనుక ఎన్నో గొప్ప హ్యాక్ చేయగలిగేవాడిని నేను తీసుకొచ్చి దీన్ని పక్కన పడేసేస్తాను, నా వల్ల కాదు, చేయలేరు దాన్ని. ఎందుకు ఏముందని చెప్పేసి దాన్ని ల్యాక్స్ చేయటానికి. సో మీకు ఏదైనా సంథింగ్ అడ్వాన్స్మెంట్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఆ అడ్వాన్స్మెంట్లో కొంత మీరు అన్నట్లు యాక్సెసిబిలిటీ పెరిగింది. కానీ అడ్వాన్స్మెంట్ ఏ పరంగా వచ్చింది? ఈ అడ్వాన్స్మెంట్ వచ్చింది యాక్చువల్లీ అంతకుముందు స్కోప్ ఉండేదాన్ని వాటిని ఇచ్చేసి దీన్ని యాక్చువల్లీ జీరో గ్యాప్డ్ అంటారు, ఎయిర్ గ్యాప్డ్ అంటారు. ఎయిర్ గ్యాప్డ్ అంటే ఏంటంటే ఏ నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు, ఏ డేటా యాక్సెస్ ఉండదు, సింపుల్గా దాంట్లోకి ఏ విధంగా చొరబట్టడానికి లేకుండా తయారు చేసిన ఈవీఎంస్ ఇవి. వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాలెట్ పద్ధతికి వెళ్ళొచ్చు అందరూ కోరుకున్నట్లు. సరే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, బ్యాలెట్ పద్ధతికి వెళ్ళొచ్చు. బ్యాలెట్ పద్ధతిలో మనం ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అన్నీ గమనించండి, ఎన్ని రకాల దారుణంగా ఉండేవి. ఇంకులు పోయటాలు, బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవటాలు, సో రకరకాల సమస్యలు. ఏం చెప్తారంటే ఇంకులు పోసారు మళ్ళీ రీపోలింగ్ పెడతాం, బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళారు బావిలో పడేశారు మళ్ళీ ఇంకో పెడతాం. అసలు ఇప్పుడు మనం వేసామో అది పోయిందో లేదో అనే కన్ఫ్యూజన్ రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి ప్రజలకి. టీడీపీ క్రియేట్ చేస్తుంది, వైసీపీ క్రియేట్ చేస్తుంది, సో కాంగ్రెస్ క్రియేట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. అసలు వేసిన ఓటు బాగానే ఉందిరా అనే, ఓకే ట్యాంపర్ అవ్వలేదు అనే పరిస్థితి జనాలు ఉండాలిగా. కనీసం ఇప్పుడు 40% వైసీపీకి ఓటేశారు అనుకున్నాం. ఇక్కడ ఆ 40% వాళ్ళకైతే ఏం జరగలేదు, నేను వేసిన ఓటు అలా ఉంది అనే పరిస్థితి ఉండాలిగా. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 100 సీట్లు ఇచ్చారు, 100 సీట్లు ఇచ్చారు. సో ట్యాంపర్ చేయకుండా ఉంటే మా పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అనుకునే పరిస్థితి, ఒక అపోహ అయితే వచ్చింది. 17 రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు తీసుకురండి అని 2019 నుంచి ఫైట్ చేస్తారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మీకు ఇంకొక డైమెన్షన్ ఆఫ్ ఇష్యూ చెప్పమంటారా? యాక్చువల్లీ ఈవీఎంలు వచ్చినా కూడా పీపుల్ వచ్చేటప్పటికి ఓటింగ్ పర్సంటేజ్, సరే మొన్న అయితే బాగా జరిగింది కానివ్వండి, మీరు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్లు వేయడం మానేసి ఉన్నారు. సో చాలా తగ్గిపోయి ఉన్నారు. వాళ్ళు బిజీ కదా, బాగా బిజీ అనుకోండి, ఏదో అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది, మెల్లగా ఈవీఎంలనే టైప్ ఆఫ్ ఇది కాకుండా బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి అనుకోండి. యాక్చువల్గా ఫర్దర్గా వచ్చేటప్పుడు ముందు చూడండి, నెక్స్ట్ 30-40 ఇయర్స్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఓట్లు వేసుకునే పరిస్థితి కదా. డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ జరుగుతుంది, నెల రోజుల పాటు ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది కదా. సో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితిలో, సో నేను ఓటు వేస్తుంటే నా కంప్యూటర్ని హ్యాక్ చేసేసి ఇంకోళ్ళు చేశారు, ఫిషింగ్ అటాక్ చేశారని చెప్పేసి నేను లబోదిబోనే పరిస్థితులు కూడా ఉంటే రావచ్చేమో. యాక్చువల్లీ చెప్పాలంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఎంతో కొంత మన ప్రోగ్రెస్ అవ్వాలి తప్పించేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ కూడా కాదు, డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం. డెవలప్డ్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్, 50 ఏళ్ల క్రితమే డెవలప్ అయిన కంట్రీస్ బ్యాలెట్ వాడుతున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? అప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కూర్చొని దేశవ్యాప్తంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, డౌట్ వచ్చింది. ఇప్పుడు 2024లో జగన్ గారికి డౌట్ వచ్చింది. సో ఇంకొక సందర్భంలో మోడీ గారికి డౌట్ వస్తుంది, ఇంకో సందర్భంలో రాహుల్ గాంధీ గారికి డౌట్ వచ్చింది. మీ అందరూ కూర్చొని 5 సంవత్సరాలు ఒకళ్ళు ఒక్కో వెర్షన్ మార్చడం కాకుండా సింపుల్గా మీ అందరూ కూర్చొని మనకి ఇది వర్కౌట్ కాదు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసేసి మాకు ఈ పద్ధతి తీసుకురండి అని చెప్పేసి అందరూ కోరండి. మంచి జరిగితే ఎవరికాలు సైలెంట్గా ఉండిపోతున్నారు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణలో 2018లో కేసీఆర్ ట్యాంపరింగ్ చేశారని మాట్లాడారు, 2009లో కేసీఆర్ గారు ట్యాంపరింగ్ జరిగింది ఇక్కడ అని మాట్లాడారు. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే సార్, యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఏ పార్టీ అయినా చూడండి, 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కానీ, ఇప్పుడు జగన్ ఓడిపోయినప్పుడు కానీ, 5 ఏళ్ల పాటు మిమ్మల్ని ఏ అంశాలు ఓడించినాయో వాటిని పునఃసమీక్షించుకోకపోతే, కేవలం ఎందుకు ఓడిపోయామని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా పీపుల్లో ఇంకొకటే, లాస్ట్ టైం సర్వేస్లో అలా ఉంది ఇలా ఉంది, సంథింగ్ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేశారని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. మీరు ఇన్స్టిట్యూషన్ ఎలా చెబుతారు అది అని చెప్పేసి అన్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు సర్వే చేసి ఉండొచ్చు. మా హైర్ శాంప్లింగ్ రేట్ అంటుండదు, 1 లక్ష మంది 2 లక్షల మంది శాంపిల్ రేట్ తీసుకుంటారు. 1 లక్ష మంది శాంపిల్ రేట్లో
చాలామంది ఓపెన్గా చెప్పడానికి కూడా భయపడేలాగా పరిస్థితులు అనేది ఉన్నప్పుడు చెబితే ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అని ఓపెన్గా చెప్పలేదు అనుకుందాం. సో ఇంటర్నల్గా టీడీపీకి వెళ్ళని చెప్పేసి అని థాట్ ఉండేసి లేదా జనసేన వెళ్ళని థాట్ ఉండేసి పైకి వైసీపీకి వేస్తా అన్నాను అనుకోండి, అది ఎలా కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది అంటే నేను వింటున్న పరిస్థితులను బట్టి చాలా వరకు పీపుల్ వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడిన పరిస్థితిలో ఉన్నారు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇలాంటివి వైసీపీ ఖచ్చితంగా గమనించుకొని ఏం జరిగింది, పీపుల్ యొక్క ఓపెన్గా డిస్కస్ చేసే మెకానిజం మనం తొక్కేసామా. సో లేకపోతే మనం మంచిగా పాలించిన మన అనుచరులు అనుకునే వాళ్ళు సోషల్ మీడియా లాంటి వాటిలో విడిగా బూతులు తిడతా రకరకాలుగా పీపుల్ ఇచ్చేసుకుంటా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళని కూడా వాళ్ళ ఓట్లు రాకుండా చేశారా. ఇంకా మన లీడర్స్ అందరిలో రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళి మనం చేసిన అభివృద్ధి పథకాలు లేదా సంథింగ్ మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో వాటికంటే వీళ్ళ యొక్క జుగుప్సాకరమైన ప్రవర్తన అనేది డామినేట్ చేసిందా. ఇవన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకొని ఈ క్షణం నుంచి యాక్చువల్లీ ఈ క్షణం నుంచి ప్రవర్తనలో మార్పు వస్తే 5 ఏళ్లలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావడంలో ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే సిన్సియర్గా ఆత్మవిమర్శ చేసుకోవాలి పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా చేసుకోవాల్సిందే. బ్లేమింగ్ గేమ్తో తాత్కాలికంగా ఉపశమనం మనం ఏదో జరిగింది కాబట్టి ఓడిపోయామని అనుకోవడానికి పనికి వస్తుంది తప్ప పార్టీ మళ్ళీ ఎదుగుదలకు పనికిరాదు కదా. అది ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సహజంగా చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే వైసీపీ నచ్చలేదు అనుకుందాం, టీడీపీకి వెళ్ళాలనుకుందాం, కానీ ఓడిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత అయ్యో వైసీపీ ఓడిపోయింది అని చెప్పేసి అని శత్రువుకైనా జాలి కలిగింది ఒక్కోసారి. సో ఆ జాలి కూడా కలగని విధంగా ప్రతిరోజు మళ్ళీ ప్రవర్తన ఉందనుకోండి, ఈ 5 ఏళ్ల పాటు అలాంటి ప్రవర్తన ఉందనుకోండి, మళ్ళీ అధికారంలో రావడం కష్టమైంది. అదే కదా ఇప్పుడు 2019లో 2019లో 50% పైగా వైసీపీ కోట్లు వేశారు. ఇప్పుడు అందులో 10% మంది కూటమి కోట్లు వేశారు. అంటే వాళ్ళు టువర్డ్స్ కూటమి జాలి పడ్డట్టు ఆలోచన చేసినట్టు కదా, పాజిటివ్గా ఆలోచన చేసినట్టు. ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ సమీక్షించుకోవాలి తప్పించి ఈవీఎంలో ఇలాంటి నిజంగా వ్యవస్థపరంగా అనుమానాలు ఉంటే ఎవరైనా హ్యాక్ చేసి చూపించడం కావచ్చు, లేదా కోర్టును ఆశ్రయించడం కావచ్చు, లేకపోతే అన్ని పక్షాలకు అనుమానాలు ఉంటే కనుక వెళ్ళే సెలక్షన్ కమిషన్ అప్రోచ్. నారాయణ గారు ఏదో మాట్లాడడం చూసారు, సిపిఐ నారాయణ గారు 20 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయో కనపడట్లేదు, వాటి లెక్క తేలట్లేదు ఏంటి అని. దాంతోపాటు 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి తేడా ఉంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది దాని ప్రకారం. మహారాష్ట్రలో ఎవరో ఈవీఎం ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారో సంథింగ్, ఏదో ఒక ఎంపీకి సంబంధించిన 48 ఓట్లతో గెలిచాడు ఆయన. ఓకే. సో ఆయన ఫోన్కి ఏదో ఓటీపీ వచ్చింది అనేది ఒకటి నడుస్తుంది. అసలు ఓటీపీ ఇవన్నీ ఫోన్కి ఓటీపీకి వచ్చి చేసే పద్ధతిలో అంత లేదు సార్. దీంట్లో సింపుల్గా ఏంటంటే సహజంగా ఇదే మాటనే ఎవరో ఒక సామాన్యుడు మామూలుగా చెబితే కనుక ఓటీపీ వచ్చిందంటే ఇలాగ ఏదో సంథింగ్ అయిందంట అని చెప్పేసి అంటే కనుక నమ్మితే నమ్మొచ్చాము, కానీ దాంట్లో ఏమీ లేదు, అలాంటి వ్యవస్థ లేదు. మీరు ఫాలో అయ్యారా ముంబైది ఫాలో కాలం. ఆ ఓటీపీ అనేది ఈవీఎంకి సంబంధించి అసలు ఓటీపీ రావటం ఇలాంటి ఏ వ్యవస్థలు ఉండవు. కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే మీ అందరికి ఎవరికి నచ్చకపోతే ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా ప్రతి పార్టీ ఈవీఎంలను నిందిస్తూ ఉంది కాబట్టి మీకు రాజకీయ పక్షాలకు అన్ని అనుమానాలు ఉంటే కనుక వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించండి, మాకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించండి అని చెప్పేసి అని. లేదా ఒకవేళ ఇది కేవలం ఇంటర్నల్గా పైకి జనాలను మభ్యపుచ్చేసి ఇంటర్నల్గా వచ్చేటప్పటికే మేమేం తప్పు చేయలేదనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అయితే నేను జస్ట్ మీకు ఒకసారి టెక్స్ట్ చేశాను, వాట్సాప్ చేస్తాను. పోలీస్ కేసు కూడా అయింది అది. ఈవీఎం అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం ఉంటుందా? మీకు బేసికల్గా ఆ ఓటీపీ వచ్చేటప్పటికి ఈవీఎంకి సంబంధించిన మేనేజ్ చేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఉంటాయి చూసారా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈవీఎంస్ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా చూస్తానికి సంబంధించి ఉంటాయి. సో వాటికి సంబంధించి యాక్సెస్ ఉన్న వాళ్ళనే ఆ యాక్సెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఎలక్షన్ ఆఫీసర్ అనుకోండి, మీ ప్లేస్లో నేను ఏదో సంథింగ్ దాన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేసినా కానీ, సో ఆ ఓటీపీ షేర్ చేసినా కానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ దానికి సంబంధించింది అది. అంతే తప్పించేసి మెషిన్ని సపరేట్ చేసుకోవడానికి సంబంధించి కాదు. అంటే మెషిన్ లోపల ఏదో సాఫ్ట్వేర్ మార్చడానికి దీనికి సంబంధించింది కాదు అది.
సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏంటంటే అపోహలు ఉన్నప్పుడు దాని మీద సీరియస్గా ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఏంటో అపోహలు తేల్చాలి, లేకపోతే వదిలేసి బ్యాలెట్కి వెళ్ళిపోవాలి. బ్యాలెట్కి వెళ్ళిపోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సార్ ఏదైనా చెప్పండి, ఈవీఎంలను నిందించడమా లేకపోతే కనుక బ్యాలెట్కి వెళ్ళిపోవటం అన్నది మహా అయితే మీరు చూడండి, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అన్నీ సమసిపోతాయి ఈ మాట్లాడిన అంతా. ఈ మూమెంట్కి ఏం చేస్తారు, ఇదంతా జరిగేది ఓటమని, ఏ పార్టీ అయినా ఓటమిని జీర్ణించుకోలేక పైకి ఏదో సంథింగ్ ఎక్స్ప్రెస్ చేసి రాజకీయ పార్టీలు అలా మాట్లాడుతున్నాయి, అట్లాంటి దాన్ని ఈజీగా కూడా తీసుకోవాల్సిన రాజకీయ పార్టీలు ప్రతిసారి మాట్లాడుతున్నాయి కదా అని వదిలేయకుండా అక్యురసీ కూడా ఇంపార్టెంట్ కదా. అప్పుడు ఎప్పుడు ఏం చేయాలి మీరు, అయిపోయినాయి కదా ఈ 5 ఏళ్ల పాటు, నెక్స్ట్ 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా కూడా అందరు మేధావులు, అందరు టెక్నోక్రాట్స్ అట్ ద సేమ్ టైం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీ పక్షాలు అందరూ కూర్చొని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేసి, లేదా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాకపోతే కోర్టులకు వెళ్ళేసి దాని గురించి ఫైనలైజ్ చేయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కోర్టులో ఎలా జరుగుతుంది అనేది ప్రూవ్ చేయగలిగితే బ్యాలెట్ తెచ్చుకోవచ్చు. అప్పుడు ఆ ప్రయత్నం రాజకీయ పార్టీలు మీరు అన్నట్టుగా ఏదో ఇన్స్టెంట్గా మాట్లాడి వదిలేయడం కాకుండా దాని మీద ఏముందో సమాచారం ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కోర్టుల దృష్టికి. ఇప్పుడు ఇదే వాస్తవంగా ఇంకొకటి ఈవీఎంల మీద అంత అభ్యంతరాలు ఉంటే కనుక అసలు ఎలక్షన్స్ ముందే మేము ఎలక్షన్స్ బైకాట్ చేస్తున్నాం అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక దాన్ని ఈజీ చేయడం కోసం ఏర్పడిన వ్యవస్థ. సో దాన్ని మీరు చేసే విధానం మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి అన్నప్పుడు, ప్రజలు ప్లస్ రాజకీయ పక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు రివైజ్ ఇట్. నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకి ఈవీఎంలు అనేది చాలా పెద్ద ఎజెండానే అవుతుంది అని అనిపిస్తోంది.